హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఏంటి అంటే, పాత బంగారు నగల్ని మనం మార్చి తీసుకుంటూ ఉంటాం కదా. అలా తీసుకోవడం వల్ల మనకి ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి సందర్భాల్లో తీసుకోవాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తీసుకుంటాం కదా జ్యువెలరీ, అంటే ఒకప్పుడైతే 18 క్యారెట్ గోల్డ్ అనేది ఉండేది అనమాట. అంటే 100%లో 80% వరకే మనకి గోల్డ్ అనేది ఉండేది. మిగతా 20% వరకు మనకి మెటల్స్ అనేవి ఉండేవి అనమాట. రాగి కానీ కాపర్ కానీ ఇలాగా యాడ్ అయ్యాయి అనమాట. కానీ ఇప్పుడైతే 916 గోల్డ్ అనేది వచ్చేసింది కదా. అప్పుడు దాన్ని ఏమంటారంటే 91% వరకు అయితే ప్యూరిటీ అనేది మనకి గోల్డ్లో ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవైతే నార్మల్ అనమాట. అంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి. అంటే నార్మల్ బంగారం ఇప్పుడు కూడా ఉంది, కానీ తెలిసిన వాళ్ళు అయితే ఎవరు తీసుకోరు కదా. తీసుకుంటే మంచి బంగారమే తీసుకోవాలని చెప్పేసి 916 ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఒకప్పుడైతే ఎలా ఉండేదంటే దీనికే మనకి 80 క్యారెట్స్ గోల్డ్కే మనకి గోల్డ్ ప్రైస్ కూడా అంతే పెట్టేసి, ఎక్కువ ప్రైస్ పెట్టేసి అమ్మేవాళ్ళు. అప్పుడు చాలా వాటికి మనం లాస్ అయ్యేవాళ్ళం అనమాట. కానీ ఈ 916 వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బెటర్. ఇది మనం ఎప్పుడు మార్చుకోవాలనుకున్నా కానీ ఆ రోజు ప్రైస్ ఎంత ఉంటుందో ఆ ప్రైస్కి మనం గోల్డ్ అయితే తీసుకుంటారు జ్యువెలరీ వాళ్ళైతే. ఇలా ఉంటుందన్నమాట. కానీ ఇవి ఒక్కొక్కసారి మనం మార్చేయాలి అన్నప్పుడు, అంటే ఈ 80 క్యారెట్ గోల్డ్ అనేది మనం మార్చాలి అని అనుకున్నప్పుడు చాలా వాటికి మనకి లాస్ అనేదే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి 80% వరకే గోల్డ్ ఉంటుంది కాబట్టి, మిగతా 20% మెటల్స్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు మనం ఏదైనా వస్తువు మార్చాలి, మనం తీసుకోవాలంటే ఇన్ని చెక్స్ అయితే ఉండవు. కానీ అదే మనం ఒక వస్తువుని మార్చాలి అని అన్నప్పుడు వాళ్ళు ఎన్ని రకాలుగా చెక్ చేస్తారో మనకే తెలుసు కదా. ఇంకా ఇలా ఉంటుందన్నమాట. ప్రతిదీ వాళ్ళు చెక్ చేసి తీసుకుంటారు, లేదంటే తీసుకోరనమాట. ఇంకా దీన్ని ఏం చేస్తారంటే ఎంత పర్సెంట్ గోల్డ్ ఉందని చెప్పేసి చూస్తారు కరిగిచ్చేసి. అప్పుడు మనకి ఏమవుతుంది, మనం తీసుకున్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కడతాం కదా, అవి వేస్ట్ అయినట్టేనా? లేదంటే దీంట్లో మనకి ఎంత పర్సెంట్ గోల్డ్ ఉంటుందో అంతవరకే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. మిగతా మెటల్స్ ఉన్న వాటికి దానికి ఏమి ఉండవు అనమాట. కానీ మనం గోల్డ్ కొనేటప్పుడు ఏంటి, మిగతా మెటల్స్కి కూడా మనం గోల్డ్ రేటే ఇచ్చుంటాం కదా. ఇక్కడ మనం ఇది కూడా లాస్ అవుతాం అనమాట. ఒక్కవైపు ఏమో ఛార్జెస్ విఏస్ ఇవి కడతాం కదా గోల్డ్ కొనేటప్పుడు, ఇది లాస్ అవుతాము. అలాగే మనకి దీంట్లో ప్యూరిటీ ఇలాగ చెక్ చేసి ఇవన్నీ తీస్తారు కదా, అప్పుడు కూడా మనం చాలా వాటికైతే లాస్ అవుతాం అనమాట. ఎందుకంటే గోల్డ్ ప్రైస్కి ఎంత ఉంటుందో మెటల్స్కి కూడా మనం అంతే కడతాం కదా. కానీ గోల్డ్ అనేది తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, అప్పుడు మనం చాలా వాటికి నష్టపోతాం కదా. అందుకని చెప్పేసి ఈ పాత బంగారం ఏదైతే ఉంటుందో దీన్ని మార్చకుండా ఉంటేనే బెటర్ అనమాట. ఇది కూడా గోల్డ్ లానే ఉంటుంది, మరీ అంత చీప్గా ఏముండదు. మీకు చూపిస్తున్నాను కదా, గోల్డ్ లానే కనిపిస్తుంది. వీటిని మార్చకుండా మన దగ్గరే ఉంచుకుంటే చాలా అంటే చాలా బెటరు. ఎలాంటి సందర్భాల్లో మార్చుకోవాలంటే, మనకి ఏదైనా విడిగిపోతే కానీ, అంటే విరిగిపోయి తెగిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం వేసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవ్వట్లేదు అనుకున్న టైంలోనే మీరు మార్చుకోండి. అది కూడా వస్తువు గట్టిగా ఉన్నదాన్ని అసలు కదిలించవద్దు మీరు ఎవరైనా సరే. ఎందుకంటే దాంట్లో మనకి చాలా వాటికి లాసే ఉంటుంది. మనం ముందు కట్టిన మేకింగ్ ఛార్జెస్ కానీ, ఇప్పుడు మళ్ళీ ఏదైనా తీసుకోవాలంటే కొత్తగా దానికి మేకింగ్ ఛార్జెస్ కట్టాలి, ఇవన్నీ ఎక్స్ట్రానే అవుతాయి. కాబట్టి మీరు ఏదైనా పాతవి ఉంటే కనుక అవి పగిలిపోయి ఎగిరిపోతే కానీ మీరు మార్చుకోండి. లేదంటే కానీ దాన్ని అసలు కదిలించవద్దు. దీన్ని మార్చేసి కొత్త డిజైన్స్ వచ్చాయి, కొత్త మోడల్స్ వచ్చాయి అని చెప్పేసి అవి తీసుకుందామని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. అది పెద్ద రాంగ్ స్టెప్ అనమాట. చిన్న వస్తువు అయినా సరే మీరు కొత్త మోడల్ కొనుక్కోవాలనుకుంటే దానికి ఎఫోర్డ్ చేయగలిగే డబ్బులు ఉన్నప్పుడే తీసుకోండి. కానీ ఇలా దీన్ని మార్చేసి దీన్ని చెడగొట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అలా కూడా మనకి కొత్త మోడల్ అని ఉంటుంది, కానీ అది కూడా కొన్ని రోజులు పాత అయిపోతుంది. కానీ ఎంత లాస్ అవుతామో మీరు ఒకసారి చూసుకోండి. ఇంకా 18 క్యారెట్ గోల్డ్ అయితే ఇంకా లాస్ అయిపోతాం అనమాట. ఈ 22 క్యారెట్ గోల్డ్ అయితే ఆ రోజు ప్రైస్కి ఎంత ఉందో అంత ఇస్తారు. కానీ ఇవైతే చాలా చాలా తక్కువ అమౌంట్లోనే మనకి ఇస్తారనమాట. అర్థమైంది కదా, ఛార్జెస్ ముందు కట్టినవి తర్వాత కట్టాల్సినవి, అలాగే గోల్డ్లో తీసిపోయే తరుగులు, ఈ మెటల్స్ ఇవన్నీ కూడా మనకి అంత లాసే అనమాట. మీరు ఏదైనా తీసుకోవాలంటే కొత్తగా తీసుకొని, ఇక్కడ నేను చూపిస్తాను కదా ఈ జ్యువెలరీ అనేది జోహాలు, అలాగే చిన్న చిన్న కమ్మలు అనమాట, డైలీ వేర్వి. ఇవి నార్మల్ బంగారంతో తీసుకున్నవే, కానీ ఇవి మార్చేస్తే మనకి ఏం యూజ్ అయితే ఉండదు.
కావాలనుకుంటే మనం పెట్టుకున్న నాళ్ళు పెట్టుకుని అంటే మోడల్స్ అప్పుడున్నే మోడల్స్ కానీ అవి గట్టి చేతులు కానీ బాగున్నాయి అన్నమాట. ఇవి ప్రతిసారి మార్చుకోవడం వల్ల మనకే ఇబ్బంది అయిపోతుంది, చాలా లాస్ అయిపోతాము. ఇంకా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకేమైనా తెలిస్తే మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్న చైన్ అయితే 916 అంటే 22 క్యారెట్ గోల్డ్లో అయితే తీసుకున్నది అనమాట. మీకు రెండు కంపేర్ చేసి కూడా చూపించాను కదా. ఇలా ఉంటుంది అంటే చాలా వాటికి తేడా ఏమి ఉండదు, కానీ కొంచెం షైనింగ్ కానీ దీంట్లో అయితే 90% గోల్డ్ ఉంటుంది కదా, ఇలాగా కొంచెం వాటికి తేడా అయితే ఉంటుందన్నమాట. మనకి పర్టికులర్గా గోల్డ్ కాదు అని చెప్పేసి అనడానికి ఏమి ఉండదు, కానీ మనం మార్చుకునేటప్పుడు తీసుకునేటప్పుడే కొంచెం అయితే తేడాలు అయితే ఉంటాయి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయకుండా వెళ్ళకండి. బాయ్ బాయ్.